నామినేషన్ల పర్వం కంటిన్యూ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక 3 రోజుల క్రితం వరకు కొంత సస్పెన్స్ ఉన్నా ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి రావడం, అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక మాజీ జడ్జి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దింపడం, దీంతో కాస్త పోటీ రసవత్తరంగా మారింది. గెలుపు ఓటములు అనేవి ఊహలకు అందే విధంగానే ఉన్నా కూడా ఈ రకమైన పరిస్థితి వస్తుందని దాదాపు ఎవరు ఊహించుండరు. ఏకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తినే ఇండి కూటమి రంగంలోకి దించుతుందని, అది కూడా దక్షిణ భారతదేశం నుంచే ఏదైతే ఎన్డీఏ బీజేపీ నేత అయిన రాధాకృష్ణన్ గారిని, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గారిని దింపి సౌత్ నుంచి స్ట్రాటజిక్గా దింపామని భావిస్తున్న తరుణంలో తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి ఇండియా కూటమి తరపున రంగంలోకి దింపి సౌత్ నుంచి బరిలోకి దింపిన ఒక ఇది తీసుకొచ్చింది, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ ఈ సౌత్ నుంచి ఉన్న ఇద్దరికి నార్త్లో ఉండే ఎంపీలు ఎవరిని ఎంపిక చేసుకుంటారు, ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఒకటి. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బలం ఉంది. ఎన్డీఏకి 2 సభల్లోనూ, ఉభయ సభల్లోనూ బలం ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలుపు సులువవుతుంది అనేది క్లియర్గా అంచనాలు ఉన్నాయి. అయితే అలాగని చెప్పి ఒక్కొక్కసారి క్రాస్ ఓటింగ్స్ జరుగుతాయా ఇటువంటి విషయాల్లో కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కొంతమంది ఎంపీలు ఏమైనా క్రాస్ ఓటింగ్ ద్వారా గెలిపిస్తారా, లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు పలుకుతాయా, ఇలాంటి ఏవేవో రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ పార్టీ స్టాండ్ ఏంటి అనే దాని మీద కొంత గందరగోళం అయితే ఉంది. ఉదాహరణకి బీజేపీకి చెందిన రాధాకృష్ణన్ గారిని తమిళనాడుకు చెందినవారు, ఆయన్ని ఎన్డీఏ కూటమి బరిలోకి దింపింది. అయితే తమిళులకి ఏ పార్టీలకు అతీతంగా తమిళవాడు అయితే వాళ్ళు కొంత ఇది చూపిస్తారు, మనవాడు అనే ఇది చూపిస్తారు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగువాడైతే మనం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి అని ఎలాగైతే ఆయన అభిలషించేవారో, ఇప్పుడు రాధాకృష్ణన్ గారి విషయంలో డిఎంకే ఎలా ఆలోచిస్తుంది, సరే మిగతా పార్టీలు అంటే బీజేపీ కాస్త అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఒక డిఎంకే ఎలా ఆలోచిస్తుంది, రాధాకృష్ణన్ని సపోర్ట్ చేస్తుందా అంటే డిఎంకే చాలా పార్టీల కంటే ఎక్కువ ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీ కూటమి అంటే ఇండియా కూటమిలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నది డిఎంకే, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే. డిఎంకే తమిళుడైన రాధాకృష్ణన్ని ఓన్ చేసుకుంటుందా అనేది ఒక ఇది ఉంది. కష్టం, ఓన్ చేసుకోవడం కష్టం నాకు తెలిసినంత వరకు. అదే చర్చ కూడా కొనసాగుతుంది. అలాగే సుదర్శన్ రెడ్డి గారి విషయంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూటమి ధర్మాలను లేకపోతే వాళ్ళకున్న పొత్తు ధర్మాలను వదిలేసి తెలుగువాడు కదా అని ఓటేస్తాయా? ఉదాహరణకి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి, అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తెలుగువారి కోసమే కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కోసం అని చెప్పేసి ఎన్డీఏ కూటమి ధర్మాన్ని వదిలేసి, పొత్తు ధర్మాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తారా అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏమో అంటే వాళ్ళ ధర్మానికి అనుకూలంగా ఉంటుంది కానీ అలా బయటకు వస్తారని అయితే ఎవరు అనుకోవట్లేదు. అలాగే తెలంగాణకు సంబంధించి ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు చెందినవారు, రంగారెడ్డి జిల్లా ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలుగువాడు కదా, తెలంగాణ వాడు కదా, మనవాడు కదా అని చెప్పి ఆ సానుభూతి కాదు, మద్దతు ఏమన్నా ప్రకటిస్తుందా అంటే ఇప్పటి వరకు అలాంటిది ఏం లేదు. లేకపోగా కొంత నెగిటివ్ రియాక్షన్సే వస్తున్నాయి ఆ పార్టీ నుంచి కూడా. కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే పరోక్షంగా అర్థం చేసుకునే వాళ్ళకి అది బీజేపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు అనే తరహాలో ఆయన మాటలు ధ్వనిస్తున్నాయి. ఓపెన్గా చెప్పకపోయినా కొంత దాన్ని డీకోడ్ చేస్తే మాత్రం అదే కనబడుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఎవరో వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని అడిగారని ఏదో అన్నారు, కానీ అసలు అడగకపోయినా మేము బీజేపీ అభ్యర్థికి వేస్తాం, మేము బీజేపీ అభ్యర్థికి వేస్తామని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు నిన్న పెట్టాడు, ఇవాళ పెట్టి మేము ఎన్డీఏ అభ్యర్థికే వేస్తామని ఆయన ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు వైసీపీ స్టాండ్ ఏంటో. ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయం ఏంటంటే బద్ధ శత్రువు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. సరే, కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎలా బిహేవ్ చేస్తుందో ఫ్యూచర్లో రాజకీయాలను బట్టి తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి అయితే బద్ధ శత్రువు, జనసేనకు కూడా బద్ధ శత్రువు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి బద్ధ శత్రువు మద్దతుని తీసుకుంటుందా ఎన్డీఏ కూటమి ఈ ఎన్నిక కోసం అనేది ఒక చర్చ, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో ప్రజలు ఎలాంటి చర్చ చేస్తారు, ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు ఏమనుకుంటారు, కొన్ని ఇలాంటి ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎలా ఉంటుంది, పైగా కేటీఆర్ గారు మాట్లాడిన ఒక మాట కొంత కాంట్రవర్సీ అవుతోంది. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారే సూచించారని, ఆయనే సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించారని, అది రేవంత్ రెడ్డి గారి మాటని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇండియా కూటమి అంగీకరించింది అని ఇది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించారు అనేది ఇట్స్ క్లియర్. దానికి కేటీఆర్ గారు స్పందించిన తీరు ఏంటంటే థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి సూచించిన అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామా అంటే రేవంత్ రెడ్డిని ఆయన థర్డ్ క్లాస్ చీఫ్ మినిస్టర్ అని అన్నారు.